ఇదిగోండి ఇంక మన వేదసరస్సు నగర్కి వచ్చేసాము. ఇది మీకు ఇందా చెప్పాను కదా, మనకి ఎంట్రన్స్లో వీళ్ళది మన కంపెనీది పాత లేఅవుట్ ఉంది, దానిలో ఇల్లు కడుతున్నాము. అదేవిధంగా ఇటు సైడ్ చూసేసరికి మనది కొత్త లేఅవుట్, ఇది వేదసరస్సు నగర్ అప్రూవల్ లేఅవుట్. సో ఈ వేదసరస్సు నగర్ అనేది ఏంటంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో 40వ డివిజన్లో ఈ లేఅవుట్ అనేది ఉంది. అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోనే ఈ లేఅవుట్ అనేది లొకేట్ అయి ఉంది. మీకు దీనికి సంబంధించి ఏంటంటే ఒకసారి వెంచర్లోకి వెళ్దాం రండి. ఈ వెంచర్లో ఏంటంటే ఇది మనం జస్ట్ వేదసరస్సు నగర్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ ఎంట్రన్స్లో మీకు అక్కడ దూరంగా కనపడుతున్నది ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 118 ఎకరాలు అనేది అలాట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక యూనివర్సిటీనే, మీరు వింటున్నది నిజమే, ఒక యూనివర్సిటీనే మన ఈ వెంచర్ పక్కనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ అత్యధిక డిమాండ్ అనేది జనరేట్ కావచ్చు భవిష్యత్తులో. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా ఉంటున్నా కూడా మీ ప్రాపర్టీ కూడా వర్త్ అయ్యే అవకాశం ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ లేఅవుట్కి సంబంధించి ఉన్న ఫెసిలిటీలు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లేఅవుట్ ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ 1,06,00 స్క్వేర్ ఫీట్ పార్క్ 1,06,00 స్క్వేర్ ఫీట్ పార్క్ అనేది ఇక్కడ వీళ్ళు ఈ కమ్యూనిటీ కోసం ఇవ్వడం జరిగింది. నిజంగా 1,06,00 స్క్వేర్ ఫీట్ పార్క్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఈ వెంచర్లో ఉండే కమ్యూనిటీ కోసం ఈ డెవలపర్స్ మనం ఇక్కడ ఈ పార్క్ అంతా కూడా ఈ కమ్యూనిటీకి మనం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు కూడా, ఈ వెంచర్లో ఉండే ప్రతి రోడ్డు కూడా 40 ఫీట్ తార్ రోడ్లు. ఈ వెంచర్లో మీరు చూస్తున్నారు ప్రతి రోడ్డు కూడా, మెయిన్ రోడ్ అయినా ఇంటర్నల్ రోడ్ అయినా ఏ రోడ్డు అయినా సరే 40 అడుగుల తార్ రోడ్డు. అట్ ది సేమ్ టైం ఈ రోడ్లో ఏంటంటే సైడ్స్ ఏంటంటే గ్రీనరీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు మనం డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసాం. చాలా లేఅవుట్స్లో నేను చూశానండి. యాక్చువల్గా చాలా లేఅవుట్స్లో చూస్తుంటే సేల్స్ కోసం ఏంటంటే సిమెంట్ రాళ్ళతో కట్టడము, అవి తాత్కాలికంగా ఏర్పాటు చేయడము ఇట్లా జరుగుతుంది. అలా తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, సిమెంట్ రాళ్ళతో కట్టిన డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో దానివల్ల ఏంటంటే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కింద కూడా బెడ్ వేసారండి, కింద కూడా కాంక్రీట్ బెడ్ వేసారు. ఈ కాంక్రీట్ బెడ్ వేసి కాంక్రీట్ వాల్స్ వేసారు. ఇది మీకు నాకు తెలిసినంతవరకు 100 ఇయర్స్ అయినా సరే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, రాంబాబు గారి వెంచర్ అన్న, కుమార్ సాయి డెవలపర్స్ అన్న ఏంటంటే 20 ఇయర్స్ నుంచి నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వాలిటీ అనేది ఇక్కడ కూడా మనకు కనపడుతుంది.